క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 40 ఏళ్ల తన చేతలో మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం గజని గోరి దండయాత్రలు చేస్తున్న మదనపల్లె తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 35కు 2 వార్డుల్లో గెలిచి నగ్నంగా చెడ్డీతో రాజకీయ చౌరస్తాలో నిలబడిన మదనపల్లె టీడీపీ ఫుడ్ టీడీపీ ఓటర్లను గాలికి వదిలేసిన వెరీ రిచ్ టీడీపీ లీడర్లు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మదనపల్లె టీడీపీకి మిగిల్చిన చెడ్డీ అయినా నిలుస్తుందా? వైసీపీ దెబ్బకు అది ఊడి కింద పడుతుందా? స్పెషల్ స్టోరీ ఫర్ అవర్ జనసైనిక్ వీక్షకుల కోసం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం అష్టదిగ్బంధంలోకి నెడుతోందా? లిక్కర్ స్కామ్ లో మాజీ సీఎం జగన్ ప్రధాన అనుచరులు ఆయన కుడి ఎడమ భుజాలు అరెస్ట్. జగన్ అత్యంత నమ్మకస్తుడైన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విషయంలో ఏం జరుగుతుందనేది అటెన్షన్. ఇక డీటెయిల్స్ చూస్తే సెల్యూట్ షాజహాన్. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ నేతృత్వంలో దేశ సేవలో అమరుడైన మురళీ నాయక్ కు ప్రణమిలిన మదనపల్లె ప్రజలు, నాయకులు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, అధికారులు. మదనపల్లెలో తిరంగ ర్యాలీతో మదనపల్లెలో మార్మోగిన ఎమ్మెల్యే షాజహాన్ నామస్మరణ. మరోమారు జాతి ఐక్యత, దేశ గొప్పతనాన్ని, జవాన్ల సంఘీభావాన్ని వెలుగెత్తి చాటిన ఎమ్మెల్యే షాజహాన్ నేతృత్వంలోని వివిధ పక్షాలు. నేతకు నిలువెత్తు నిదర్శనం, సేవకు 16 అణాల ప్రతిరూపం. కుల, మత, సంస్కృతి, సాంప్రదాయాలకు ఎనలేని గౌరవమిచ్చే అసలైన ప్రజానేత. దేశభక్తికి, సామాజిక బాధ్యతకు అనుక్షణం పరితపించే అరుదైన నేత మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేతృత్వంలో మరోమారు భారత మాతాకు జోహార్లు అర్పించారు. వెలుగెత్తి ఐక్యతను చాటారు. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. మదనపల్లిలో తిరంగా ర్యాలీ విజయ కేతనం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సంఘీభావంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల పిలుపుతో కూటమి నాయకులు ఎమ్మెల్యే షాజహాన్ నేతృత్వంలో తిరంగా ర్యాలీని శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుండి టౌన్ బ్యాంక్ సర్కిల్ వరకు విజయవంతంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పిన భారత మాత ముద్దు బిడ్డలు, వీర సైనికుల విజయ కేతనానికి సంఘీభావం తెలుపుతూ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. భారత సైన్యానికి తమ మద్దతు తెలిపారు. ఇది మోదీ భారత్, ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, ఉగ్రవాదుల వేట కొనసాగుతుందన్నారు. మోదీ సర్కార్, భారత్ ఆర్మీ జిందాబాద్, రామ్ నామ్ సత్య హే, ఆపరేషన్ సింధూర్ అని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, బీజేపీ నాయకులు భగవాన్, చెల్లపల్లి నరసింహారెడ్డి, ఎల్లంపల్లి ప్రశాంత్, బండి ఆనంద్, టీడీపీ నేతలు బాలుస్వామి, నాదెళ్ల విద్యాసాగర్, నాదెళ్ల శివ, ఇంకా వేలాది మంది బీజేపీ, టీడీపీ, జనసేన మాజీ సైనికులు, శ్రీనివాసులు, సైనికుల కుటుంబీకులు, ప్రజలు, పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చలివేంద్రం ఏర్పాటు కార్యక్రమం బసినికొండ పంచాయతీ 1 పరిధిలోని సచివాలయం వద్ద శనివారం ప్రారంభించారు. స్థానిక టీడీపీ నాయకులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత బాలస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి 3వ శనివారం విధిగా గ్రామ పంచాయతీలో ప్రత్యేక అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోంది. అందులో భాగంగా ప్రతి నెల 3వ శనివారం విద్యార్థులకి సౌకర్యాలు ఏర్పాటు, అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం, చలివేంద్రం వంటి వినూత్నమైన పనులు చేపడుతుండడం విశేషం. చలివేంద్రం ఏర్పాటు అనంతరం సీనియర్ నేత బాలుస్వామి మాట్లాడుతూ పాతకాలంలో ఇప్పటి వసతులు లేని రోజులలో బాటసారులకు దాహార్తిని తీర్చడానికి ముఖ్యంగా వేసవి కాలంలో చల్లని పందిళ్లు వేసి మట్టి కుండలలోని చల్లటి నీరు, మజ్జిగ లాంటి పానీయాలను ఉచితంగా అందించే వారని తెలిపారు. అత్యంత పుణ్యప్రదమైనది పేదల వాక్కుగా పరిగణించేవారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చలివేంద్రాల ఏర్పాటు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చుక్కా విజయ్ కుమార్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కత్తి లక్ష్మణ, వార్డు సభ్యులు రేణుక, సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. చలివేంద్రాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఈరోజు ప్రత్యేకంగా ఎక్కడైతే వంద స్టార్ట్ కాకుండా ఉంటాయి, ఎక్కువ ఈ రద్దీ ఉండే ప్రదేశాలలోన, ఎక్కువ 3 రోడ్లు కలిసే ప్రాంతాల్లోన ఎక్స్ట్రాగా మళ్ళీ చలివేంద్రాలు ఓపెన్ చేయమన్నారు. మనకు ఎవరి ప్రతి నెల 3వ శనివారము స్వచ్ఛాంధ్ర స్వర్ణం అనే కాసా అనే ప్రోగ్రాం చేసి దానిలో భాగంగా ఈ నెల అనేది బీపీ వీక్ అంటే మే నెలలో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఎండలు తట్టుకోవడానికి మనం ఒక జనాలు రద్దీ ఉన్న ప్లేసుల్లో ఈ చలివేంద్రాలు ఎక్కువగా ఓపెన్ చేయమని చెప్పారు. మనకు ప్రభుత్వం నుంచి గైడెన్స్ వచ్చాయి. ఈ సాహసాలలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా మన సచివాలయం దగ్గరటువంటి పొంగనూరు రోడ్లో నుంచి బసినికొండ గ్రామ పంచాయతీ నుంచి పొంగనూరు రోడ్ నుంచి మనకు కొత్తగా ఎక్స్ట్రాగా ఒక చలివేంద్రాన్ని ఓపెన్ చేయాలి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకి ప్రతి నెలను 3వ శనివారం సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అందులో భాగంగా మే నెలలో ప్రజలు ఎక్కడైతే వాళ్ళకి ఎక్కడెక్కడ చలివేంద్రాలు అనేది ఏర్పాటు చేయాలనేసి మన దాన్ని ఉద్దేశించి ఈరోజు మన బసినికొండ గ్రామ సచివాలయం వద్ద అదనముగా ఇంకొక చలివేంద్రాలని ఏర్పాటు చేసి మదనపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్న పలు కార్యక్రమాల వివరాలు మీకోసం. ప్రజానేతతో కలిసి పరుగులు పెట్టిన అధికారులు, టీడీపీ నాయకులు, నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా శనివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారు. అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఉదయం ప్రజలు వారికున్న సమస్యలపై గౌరవ మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషాని కలిసి అర్జీ ఇచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడం జరిగింది. మదనపల్లి పట్టణం సంత గేట్లో రైతులకు, కూరగాయల వ్యాపారస్తులకు మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఏర్పాటు చేసిన చలి వేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా వేసవిలో ప్రజల దాహాన్ని తీర్చేందుకు చల్లటి నీరు ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. అయితే నిర్వహణ పట్ల కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లి పట్టణం ఉర్దూ స్కూల్లో స్వచ్ఛంద సంస్థ వారు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపులో పాల్గొన్న శాసనసభ్యులు షాజహాన్ బాషా వైద్య పరీక్షల ద్వారా తమ స్వల్పకాలిక, దీర్ఘకాలిక జబ్బులను గుర్తించి మంచి మందులు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లి రూరల్ మండలం పొన్నూటిపాలెం పంచాయతీ చిప్పిలి ప్రజలకు తాగునీరు అందివ్వడానికి నూతనంగా బోరును ప్రారంభించి చిప్పిలి ప్రజలకు తాగునీరు అంకితం చేసిన గౌరవ మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఇది బాధ్యతతో కూడిన ప్రభుత్వమని, రాష్ట్రాన్ని అద్భుతమైన దిశగా తీసుకెళ్లగల అపార అనుభవం కల ముఖ్యమంత్రి ఉండటం మన అదృష్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లి రూరల్ మండలం కోళ్లబైలు పంచాయతీ దిగుపల్లిలో సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన శాసనసభ్యులు షాజహాన్ బాషా
అడిగిన వెంటనే తమ నియోజకవర్గ సమస్యలకు చేయూతనిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువనేత లోకేష్ బాబులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం అష్టదిగ్బంధంలోకి నెడుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో మాజీ సీఎం జగన్ ప్రధాన అనుచరులు, ఆయన కుడి ఎడమ భుజాలుగా వ్యవహరించిన మాజీ అధికారులను ప్రత్యేక దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 3,200 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలతో లిక్కర్ స్కామ్ లో అరెస్టైన నిందితులు అంతా పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయారు. ఈ క్రమంలో జగన్ అత్యంత నమ్మకస్తుడైన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విషయంలో ఏం జరగనుందనే ఆసక్తి నెలకొంది. ఒకవైపు సెట్, మరోవైపు ఈడీ కేసులు నమోదు చేశాయి. సెట్ కేసులో అరెస్టు చేయగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో అన్ని తానై వ్యవహరించిన A1 రాజ్ కసిరెడ్డిని పోలీసులు ఎప్పుడూ అరెస్ట్ చేశారు. ఆయన వాంగ్మూలంలో గత ప్రభుత్వంలో సీఎంఓలో కీలక అధికారులుగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం OSD కృష్ణమోహన్ రెడ్డిని తాజాగా అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వంతో సంబంధం లేని బాలాజీ గోవిందప్ప అనే ఆడిటర్, భారతీ సిమెంట్ పర్మనెంట్ డైరెక్టర్ను రిమాండ్కు తరలించారు. ఈ ముగ్గురి అరెస్టుతో సెట్ నెక్స్ట్ స్టెప్ బిగ్ బాసే అనే ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ ఎవరన్నది బహిరంగ రహస్యమే అయినప్పటికీ బిగ్ బాస్ ప్రమేయంపై ఆధారాలు ఎంతవరకు లభించాయనేది సస్పెన్స్ గా మారింది. సరైన ఆధారాలు లేకుండా బిగ్ బాస్ పేరు బయట పెడితే ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉండటంతో ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ను అన్ని వైపుల నుండి చుట్టుముట్టాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా పథకం వేసిందని అంటున్నారు. లిక్కర్ స్కామ్ లో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కళ్ళు చెవులుగా చెబుతారు. ఎంపీ మిథున్ రెడ్డి మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు కూడా. గత ప్రభుత్వంలో జగన్ కు ఏమైనా నేరుగా చెప్పే చనువు, సాన్నిహిత్యం మిథున్ రెడ్డికి మాత్రమే ఉండేదని అంటున్నారు. జగన్ కు కూడా మిథున్ రెడ్డిపై నమ్మకం ఎక్కువగా చెబుతారు. అలాంటి సంబంధమున్న మిథున్ రెడ్డిని ఇరుకున పెడితే జగన్ ను ఇబ్బంది పెట్టొచ్చని వ్యూహం ప్రభుత్వం అమలు చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి జగన్ ను ఇబ్బంది పెట్టే సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులో ఎక్కడా ఆయన పేరు ప్రస్తావించడం లేదని చెబుతున్నారు. కానీ ఆయన చుట్టూ ఉన్నవారిని అరెస్టు చేయడం ద్వారా జగన్ ను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు పంపుతున్నాయని అంటున్నారు. ప్రధానంగా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు వరకు వ్యవహారం సాగిందంటే జగన్ కు చిక్కులు తప్పవని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. మొత్తానికి లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్రధారులు, సూత్రధారులు అరెస్టు కావడంతో నెక్స్ట్ ఏంటి అన్నదే సస్పెన్స్ గా మారింది. 40 ఏళ్ల తన చరిత్రలో మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం గజనీ గోరి దండయాత్రలు చేస్తున్న మదనపల్లె తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 35కు 2 వార్డుల్లో గెలిచి నగ్నంగా చెడ్డీతో రాజకీయ చౌరస్తాలు నిలబడిన మదనపల్లె టీడీపీ పూర్ టీడీపీ ఓటర్లను గాలికి వదిలేసిన వెరీ రిచ్ టీడీపీ లీడర్లు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మదనపల్లె టీడీపీకి మిగిలిన చెడ్డీ అయినా నిలుస్తోందా? వైసీపీ దెబ్బకు అది కూడి కింద పడుతుందా? స్పెషల్ స్టోరీ ఫర్ అవర్ జనసైనిక్ వీక్షకుల కోసం. మదనపల్లె మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. 40 ఏళ్ల తన మదనపల్లె తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏనాడు మదనపల్లె మున్సిపల్ పీఠాన్ని టీడీపీ కొట్టలేకపోయింది. ప్రత్యక్ష మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చైర్మన్ అభ్యర్థులు మదన్ మోహన్ శెట్టి, రాధాకృష్ణ శెట్టి, రాటకొండ విజయ్ కుమార్ చౌదరిలు దారుణ పరాజయం ఎదుర్కొన్నారు, పరాభవం చెందారు. మదనపల్లెలో టీడీపీ ఓటర్లు అత్యధిక శాతం నిరుపేదలే. కానీ ఆ పార్టీ నేతలు ఆషామాషీ నాయకులు కారు. ఆగర్భ శ్రీమంతులు, జమీందారులు. 90% మంది రాష్ట్ర స్థాయి నేతలు, మిగిలిన 10% జాతీయ, ప్రాంతీయ స్థాయిలో సేవలు అందించిన ప్రజాగణ పార్టీలు. ఆగర్భ శ్రీమంతులు, జమీందారులు ఈ మదనపల్లె టీడీపీ నేతలు. ఈ నేతల బిడ్డలు చాలా మటుకు అమెరికాలోని టెక్సాస్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్లలో చదువుకుంటూ అక్కడే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారు. లక్షలాది డాలర్ల సంపాదనలో మునిగి తేలుతున్నారు. ఇంకొంతమంది టీడీపీ నేతలు తమ వారసులుగా రాజకీయాల్లోకి దించేసి కృషి చేస్తున్నారు. వీరు దేశీయంగానే చెన్నై, కొత్త ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు, త్రివేంద్రం లాంటి పట్టణాల్లో తమ బిడ్డలను రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగాల్లో దింపి ఓవైపు రాజకీయం, మరోవైపు వ్యాపారంలో తర్ఫీదు ఇస్తున్నారు. ఇంకొంతమంది గుట్టు చప్పుడు కాకుండా తమ వారసులను మదనపల్లిలో కూడా దింపి తమకు కొట్టిన పిండైన స్థానిక రియల్ ఎస్టేట్ రంగంలో ప్రత్యక్ష, ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు.
భారీ పేద బడుగు బలిజన బహుజన ఓటర్లు ఒకవైపు, అత్యంత ధనిక పాలిస్ట్ జమీందారీ నాయకత్వం మరోవైపు కలిగిన మదనపల్లె తెలుగుదేశం పార్టీ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిసారి ముండ మోయడం ఏంటని ఆ పార్టీ పేద ఓటర్లు మనసులను తొలిచేస్తూ ఉంది. గత 2021 మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మదనపల్లె టీడీపీకి గజని గోరి దందా యాత్రను మిగిల్చాయి. ఆ ఎన్నికల్లో ఎంపీ మిథున్ ఎండ్కో సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లె తెలుగుదేశం పార్టీ రాజకీయ పంచలను ఓడగొట్టింది. 35కు గాను 33 వార్డుల్లో వైసీపీ జయకేతనం ఎగరవేసింది. పంచె ఊడగొట్టించుకొని 2 వార్డుల్లో గెలిచిన మదనపల్లె టీడీపీ చెడ్డీతో నగ్నంగా రాజకీయ చౌరస్తాలో సిగ్గుగా తలదించుకుంది. మరి 2026 అంటే సరిగ్గా 7-8 నెలల్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మదనపల్లె టీడీపీకి గతం నాటి చెడ్డీ అయినా మిగులుతుందా లేక అనే ప్రశ్న మదనపల్లె టీడీపీ ఓటర్లను తొలిచేస్తుందని ఆ పార్టీ వర్గాల్లో గుసగుసలు మిన్నంటుతూ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 40 ఏళ్ల తన చరిత్రలో మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం గజని గోరి దండయాత్రలు చేస్తున్న మదనపల్లె తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 35కు 2 వార్డుల్లో గెలిచి నగ్నంగా చెడ్డీతో రాజకీయ చౌరస్తాలో నిలబడిన మదనపల్లె టీడీపీ ఫూడ్ టీడీపీ ఓటర్లను గాలికి వదిలేసిన వెరీ రిచ్ టీడీపీ లీడర్లు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మదనపల్లె టీడీపీకి మిగిల్చిన చెడ్డీ అయినా నిలుస్తుందా? వైసీపీ దెబ్బకు అది ఊడి కింద పడుతుందా? స్పెషల్ స్టోరీ ఫర్ అవర్ జనసైనిక్ వీక్షకుల కోసం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం అష్టదిగ్బంధంలోకి నెడుతోందా? లిక్కర్ స్కామ్ లో మాజీ సీఎం జగన్ ప్రధాన అనుచరులు ఆయన కుడి ఎడమ భుజాలు అరెస్ట్. జగన్ అత్యంత నమ్మకస్తుడైన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విషయంలో ఏం జరుగుతుందనేది అటెన్షన్. క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.